తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రియమైన అనే ధారావాహిక వినేద్దామండి. రాసిన వారు సింధుజ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఆర్కెస్ట్రా వాళ్ళు మధురంగా పాడుతుంటే ఆ గానామృతంలో మనసు వదిలేసి శూన్యంలోకి చూస్తున్నాయి తన కలల నయనాలు. ఎక్స్క్యూజ్ మీ, మీరు రాధ కదూ? అడిగింది ఒక వనిత. చాలా అరుదుగా వినిపించే ఆ పేరు చెవిన పడేసరికి అవును అని పెదవులు బదులు పలికినా కనులు ప్రశ్నను వదిలాయి. ఎవరు మీరు అనేట్టు ఆమెను చూసి. ముద్దులొలికే అందాల గులాబీ రంగు లైట్ వర్క్ చీర కట్టి, చేతి నిండుగా గాజులు తొడిగి, కళ్ళ నిండా కాటుక దిద్ది, మెరిసేటి బిందీ పెట్టి, తల నిండా మల్లెలు చుట్టి, చేతిలో పసిబిడ్డతో స్వచ్ఛమైన నవ్వులు కురిపిస్తూ నిండుగా అచ్చం 10 ఏళ్ల క్రితం తనలానే ఉన్న ఆమెను చూస్తూ ఆలోచనలో పడింది రాధామాధురి. అయ్యో అలా చూడకండి, మీరు నాకు తెలుసు, నేను మీకు తెలీదు. నా పేరు వసుంధర చెప్పింది ఆమె. పేరుకు తగ్గట్టే చాలా అందంగా ఉంది అనుకుంది మనసులోనే రాధ. ఇంతకీ మీరు అడిగింది రాధ. అంతవరకు రిలాక్స్ అవుతున్న తాను లేచి నిల్చుని సభ్యతతో చెప్తాను ఒక్క నిమిషం అని తన బ్యాగ్లో నుండి మొబైల్ తీసి కాల్ చేసింది. తను కాస్త ఇబ్బంది పడుతుండడం గమనించి చేతిలో పసివాణ్ణి అందుకుంది రాధ. హలో, ఏమండి, ఎక్కడున్నారు? త్వరగా రండి, నేను లోపల మండపం దగ్గరే ఉన్నా అని చెప్పేసి కాల్ కట్ చేసి నవ్వుతూ చూస్తోంది వసుంధర. చంటోడితో ఆడుకుంటూ పసిపాపలా నవ్వుతోంది రాధ. ఆమెను గమనిస్తూనే తన శ్రీవారి కోసం వెతుకుతోంది వసుంధర. తను రావడం గమనించి రాధకి అడ్డంగా నిలబడింది వసుంధర. బాబుతో ఆటలో మునిగిపోయిన రాధ అది గమనించనే లేదు. వసుంధర కనపడగానే అటుగా వెళ్తూ ఏంటి అని కళ్ళతో ప్రశ్నిస్తున్నాడు వంశీకృష్ణ. అల్లంత దూరాన్నుండే ఏమీ బదులివ్వకుండా ఏదో సాధించినట్టు నవ్వులు కురిపిస్తోంది వసుంధర. చివరికి తన ఎదురుగా వెళ్ళి నిలబడి ఏంటి సంగతి, ఇప్పుడే వెళ్ళమని అంతలోనే రమ్మన్నావు? బాబు ఏడి, ఏమైనా కావాలా అని అడుగుతున్నాడు వంశీ ప్రేమగా. నాకేం వద్దు, మీకే ఒకటి ఇద్దామని రమ్మన్నా అంది వసుంధర. ఏంటి వసు, పెళ్లి పందిట్లోకి వచ్చేసరికి మన పెళ్లి సమయం గుర్తొచ్చిందా అన్నాడు చిలిపిగా నవ్వుతూ. అయ్యో ఆశ, అయ్యగారికి వేళాపాలా లేదు అల్లరికి. ఇది సందర్భమా అంది నవ్వును రెట్టిస్తూ. మరైతే త్వరగా చెప్పు, ఏంటి ఈవేళ ఇంత అందంగా ఉన్నారు అమ్మాయి గారు అని అడుగుతున్నాడు ఆతృతగా. అప్పటి వరకు శిలా ప్రతిమలా అందంగా నిలబడిన వసుంధర చలనం కలిగిన దానిలా కాస్త పక్కకి ఒక అడుగు జరిగి శ్రీవారిని గమనిస్తుంది. అప్పటి వరకు వసుంధరను చూస్తున్న వంశీ కళ్ళు పక్కకి మరలి రెప్పలు వేయడం మర్చిపోయాయి. అప్పటి వరకు లీలగా వినపడుతున్న వారి సంభాషణలో స్వరం సుపరిచితం అనిపించినా సభ్యత కాదని కాస్త నిర్లక్ష్యంగా ఉన్న రాధ లోకాన్ని మరిచి చూస్తూ ఉండిపోయింది వంశీని. హలో శ్రీవారు, కాస్త మమ్మల్ని పట్టించుకోండి అని గాజులతో శబ్దం చేసి వారిని ఈ లోకంలోకి తీసుకొచ్చింది వసుంధర. అంతటితో తేరుకొని ఇద్దరూ బయటకు చిన్నగా మనసులో అంతులేనంతగా నవ్వుకున్నారు. ఎలా ఉన్నావు రాధా అడిగాడు వంశీ. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? రాధ బదులతో కూడిన ప్రశ్న. ఇదిగో ఇలా ఉన్నా అని తనంతాను చూపుతూ ఆనందంగా నవ్వుతున్నాడు. నా అర్ధాంగి వసుంధర అని పరిచయం చేయబోయాడు. మా పరిచయాలు ఎప్పుడూ అయిపోయాయండి, నేనే మిమ్మల్ని పరిచయం చేయాలి అని. రాధగారు, ఈయనేనండి మా వారు వంశీ అని చెప్పింది వసుంధర. ఎలా తెలుసు అని మీ డౌట్ కదా ఇందాక నుండి. ఇదిగో ఇలానే తెలుసు. మా పరిచయం మొదలయ్యాక ఆయన మాట్లాడిన మొదటి మాట మీ గురించే. మీ గురించి చాలా చెప్పారులేండి. ఆయన మీ గురించి చెప్పేటప్పుడు తన కళ్ళల్లో మెరుపు చూసి ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలి అనిపించేది. ఆ ఆశ ఆగక ఫోటో ఏదైనా ఉంటే చూపించమని అడిగా.
డ్రైవ్లో ఏదో మూలన ఉన్న ఓల్డ్ పిక్ ఒకటి వెతికి చూపించారు. ఆయన చెప్పిన విధానం బట్టి నేను మీకు బాగా అడిక్ట్ అయిపోయా. మీకోసం ఆయన కంటే ఎక్కువగా నేనే ఆలోచిస్తానంటే నమ్మండి. అందుకే చూడగానే గుర్తుపట్టేశా. నా తెలివితేటలకి మీరు ఓటేయాలి మరి అని స్వచ్ఛమైన మనసుతో గలగలా నవ్వేసింది వసుంధర. సరే కానీ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రాలేదా ఇక్కడికి? అడిగాడు వంశీ. వచ్చారు. బాబు ఐస్ క్రీమ్ కావాలంటేనో బయటికి తీసుకువెళ్లారు. వచ్చేస్తారు అంది చిన్నగా నవ్వును చిందిస్తూ. మాటల్లోనే వచ్చాడు చక్రధర్. బాబుని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ సందేహంగా చూస్తూ వస్తున్నాడు దూరం నుండే. ఏమండి, తను నా క్లాస్మేట్ వంశీ, తన వైఫ్ వసుంధర అని పరిచయం చేసింది. రాగానే తన భర్తకు రాధ. ఏంటి మధు, చాలా రోజులకి కలిసినట్టున్నారు, నేనెప్పుడు చూడలేదు తనని అని అడిగాడు చక్రి మధుని. చక్రి రాధని మధు అని పిలుస్తాడు. అవునండి, స్కూల్ డేస్ ఫ్రెండ్. డిగ్రీ కంప్లీట్ అయ్యాక కదా మన పెళ్ళయింది. టచ్లో లేర్లేండి అంది మధు. ఓకే సార్, నైస్ టు మీట్ యూ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు చక్రి వంశీకి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్ అన్నాడు వంశీ చక్రి మధులను ఉద్దేశించి. హా, యూ టూ సార్ అన్నాడు చక్రి వంశీ వసులను గురించి. సరేలేండి, ఈ కాంప్లిమెంట్ పక్కన పెడితే భోజనం చేద్దాం. మళ్ళీ వచ్చి తీరిగ్గా మాట్లాడుకుందాం. పిల్లలకు ఆకలవుతోంది అంది వసు. సరే అని నలుగురు వారి పిల్లలతో పెళ్లివారి విందు స్వీకరించడానికి వెళ్లారు. సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ భోజనాలు ముగించి మండపానికి వచ్చి పెళ్లితంతు ముగిసే వరకు ఉండి ఎవరింటికి వారు బయలుదేరుతూ వీడుకోలు చెప్పుకునేంతలో వంశీ మనసు కలవరపడగా గమనించిన వసుంధర, రాధగారు మీ నెంబర్ ఇవ్వనే లేదు అని అడిగింది ఆతృతగా వెళ్ళి. రాధ ఒక్కసారి తన భర్త వైపు చూసి ప్రశాంత వదనంతో ఉండడం గమనించి వసుంధర మొబైల్ తీసుకొని తన నెంబర్కి కాల్ చేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ. అప్పుడప్పుడు కాల్ చేయొచ్చు కదా అంది వసుంధర. ఎప్పుడైనా చేయొచ్చు అని సమాధానం ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు రాధా మాధురి ఫ్యామిలీ. తృప్తిగా వెనుదిరిగారు వంశీ అండ్ ఫ్యామిలీ. వంశీ కళ్ళల్లో ఆనందం చూసి ఏదో తెలియని ఆనందాన్ని పొందుతోంది వసుంధర. రెండు వ్యతిరేక ఆలోచనల్లో సతమతమవుతున్న మధు వంశీల మనసులు ఒక్కసారి ఒకరితో ఒకరు మాట్లాడాలని మనసులో గాఢంగా సంకల్పించగా, మధు వెళ్ళొస్తా అంటూ బాబుని స్కూల్లో డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరాడు చక్రి. సరేనండి అని నవ్వుతూ ఎదురు వచ్చి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసింది. తన పనులు కాస్త మిగిలి ఉండడంతో వాటిలో మునిగిపోయింది. ఇంతలో మొబైల్ రింగ్ అయింది. హలో వసు, ఎలా ఉన్నారు అని అడిగింది. మధు కాల్ అటెంప్ట్ చేసి, నేను బాగున్నాను రాధగారు, మీరెలా ఉన్నారు? గుడ్. బాబు ఏం చేస్తున్నాడు వసు? ఆడుకుంటున్నాడండి. ఆయన ఇప్పుడే వెళ్ళారు. కాస్త ఫ్రీ అయ్యాను. మీ వారు వెళ్ళారా? వెళ్ళారు. బాబుని స్కూల్లో దించి అలా వెళ్తారు. ఓహ్, ఓకే అండి. పనులన్నీ అయిపోయాయా? ఇంకా అవుతూ ఉన్నాయి. సింగులర్లో మాట్లాడుతున్నా అని ఏమీ అనుకోకు వసు, నువ్వు నాకంటే చిన్నదానివి, అందుకే. అయ్యో పర్లేదండి, ఆ మాత్రం చనువు ఉండాలండి మన మధ్య. అవునా, సరే అయితే మరేంటి విశేషాలు అంటూ కిలకిలా నవ్వేసింది మధు. ఇలా తరచుగా జరిగే ఏవేవో పిచ్చాపాటి కబుర్లతో కొద్ది రోజులు గడిచాయి. ఓ నెల రోజుల తర్వాత ఒకరోజు వంశీ ఉండబెట్టలేక వసుంధరని అడిగాడు. వసు, ఒకసారి రాధ నంబర్ ఇయ్యవా? ఒకసారి మాట్లాడాలి అని ఉంది అని. ఆశ్చర్యంగా చూస్తుంది వసుంధర. ఎప్పుడూ దేనికి రిక్వెస్ట్ చేయని తన భర్త అలా అడుగుతుంటే సరే అని నెంబర్ ఇచ్చింది. నెంబర్ అయితే ఇచ్చింది కానీ వసుంధర మదిలో భయం, బాధ చిరుజల్లులా మొదలయ్యాయి. ఏ భార్యకైనా తన భర్త వేరే స్త్రీతో, అదీనూ ఒకప్పుడు తాను అమితంగా ఇష్టపడిన స్త్రీతో మాట్లాడుతుంటే ఆ మాత్రం ఉంటుంది కదా. నెంబర్ డయల్ చేసి టెన్షన్ పడుతున్నాడు వంశీ. ఎలా మాట్లాడాలో అని కంగారు పడుతూ. ఇంతలో వినిపించింది ఒక తీయటి స్వరం. తన చెవులకు ఇంపైనది. హలో అంది. హలో హలో ఎవరు? రాధా? కృష్ణ? చెప్పు, నువ్వేంటి సడన్గా అంది ఆశ్చర్యంగా మధు. ఎన్నాళ్ళైంది రాధా ఆ పిలుపు విని. ఈరోజు నాకు చాలా హ్యాపీ డే రాధా అంటూ పొంగిపోతున్నాడు వంశీ. కృష్ణ, అసలు ఏం జరుగుతోంది? ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు?
నీకు తెలీదు రాధా, చాలా ఏళ్ళుగా నే చెప్పలేని నా మనసులో భారంగా మిగిలిన మాటలెన్నో. ఏంటి కృష్ణ, ఏమైంది? అసలు నువ్వేంటో, నీ మాటలేంటో నాకేం అర్థం కావడం లేదు. చెప్తా రాధా, అన్నీ చెప్తా. కానీ ఇప్పుడు నాకు వర్క్ ఉంది, చాలా మాట్లాడాలి. నీ ఫ్రీ టైం చెప్పు రాధా, నేను వీలు చూసుకొని కాల్ చేస్తా. సరే కృష్ణ, కానీ నువ్వు కాల్ చేసినట్టు వసుకి తెలుసా? తెలుసు రాధా, తన దగ్గరే నెంబర్ తీసుకొని కాల్ చేశా. ఏమనుకోదా కృష్ణ? తను చాలా మంచి అమ్మాయి రాధా. నాకు వచ్చే భార్య నన్ను ప్రేమించాలి అనుకున్నా, బట్ నా ప్రేమను కూడా ప్రేమిస్తుంది అని ఊహించలేదు రాధా. గొప్పలు కాదు కానీ వసుంధర భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం. చాలా సంతోషం కృష్ణ. తనని ఎప్పుడూ బాధ పెట్టకు, బాగా చూసుకో. హా రాధా, అలాగే నీ లైఫ్ ఎలా ఉంది? హ్యాపీనా? కృష్ణ, చాలా. మాటల్లో తత్తరపాటు, ఒక రకమైన విరక్తి వినపడుతున్నాయి వంశీకి. తెలుస్తూనే ఉంది రాధా, తనపై నీకున్న ప్రేమ, భయం, భక్తి అన్నాడు ద్వంద్వార్థంలో. అవును అని చిన్నగా నవ్వేసింది రాధ. ఇంకేంటి రాధా? కృష్ణ, ఒకటి అడగాలి. అడుగు రాధా. నువ్వు వేరే అమ్మాయిని కదా చేసుకోవాల్సింది, మరి వసు ఎలా అని ఆపింది. అన్నీ చెప్తా రాధా, అందుకేగా ఫ్రీ టైం చెప్పమనేది. ఓహ్ ఓకే కృష్ణ, తప్పకుండా. బట్ ఎలా? వాట్సాప్ మెసేజ్ చేయి రాధా, నేను చూసుకుంటాను. కానీ కృష్ణ, వసు చూస్తే అపార్థం చేసుకుంటుందేమో కదా. తన సందేహాన్ని వెలుబుచ్చింది. షీఈ్ మై పార్ట్నర్, తనేంటో నాకు తెలుసు, నేనేంటో తనకి తెలుసు. నో ప్రాబ్లం రాధా. అఫ్కోర్స్ కృష్ణ, కానీ తను ఒక అమ్మాయే. అబ్బా చెప్తున్నాగా. సరే నీ ఇష్టం, నీకు నమ్మకం కలిగినప్పుడే చెప్పు, ఓకేనా? ఇంతగా చెప్తున్నావుగా కృష్ణ, తప్పకుండా చేస్తాను. బట్ టేక్ కేర్ కృష్ణ, నా వలన మీకు మనస్పర్ధలు వస్తే నేను తట్టుకోలేను. రాధా, నువ్వేంటో నాకు తెలుసు. నీ గురించి మనసులోనైనా ఏ మూలన కూడా చెడుగా అనుకోనివ్వను. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే నేను ఖచ్చితంగా చక్కదిద్దే వెళ్తాను రాధా, నువ్వేం భయపడకు. సరే కృష్ణ, నాకు కాస్త పనుంది, ఉండనా మరి? రాధా, క్యారీ ఆన్, వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్. ఓకే బాయ్ అని కాల్ కట్ చేశాడు. వెంటనే మధు ఫోన్ రింగ్ అయింది. హలో, ఏమండి? ఏంటి మధు, ఇంతసేపు బిజీ టోను? చాలాసేపటి నుంచి చేస్తున్నా, చూడలేదా అని అడిగాడు చక్రి. అయ్యో సారీ అండి, ఫ్రెండ్ కాల్ వస్తేనో మాట్లాడుతూ ఉండిపోయా, చూసుకోలేదు. సరేలే, నేను లేటుగా వస్తాను, నువ్వు తినేసి పడుకో. నా దగ్గర కీ ఉంది కదా, నేను మెల్లగా వస్తాలే. లాక్ చేయడం మర్చిపోకు, సరేనా? అలాగేనండి అని కాల్ కట్ అవ్వగానే పనుల్లో సర్దుకుంది. అక్కడ వంశీ వాళ్ళ ఇంట్లో ముఖం కోటి కాంతులతో వెలిగిపోతూ మెట్లు దిగి వస్తున్న వంశీని చూసి కాస్త జలస్ ఫీల్ అవుతుంది వసుంధర. వసు, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళనురా, ఏమైనా సాయం చేయమంటావా అని అడిగాడు వంశీ. అతడి ప్రేమకి మురిసిపోతూ తన బాధ అర్థం లేనిదని మనసుని తమాయించుకుని కిలకిలా నవ్వేసి, ఏం అక్కర్లేదు శ్రీవారు, మీరు కూడా ఉంటే అదే చాలు. అంతేనా? కూడానేనా, ఇంకేం లేదా? అయ్యో మహాశయ, అందాక ఆగరా, చంటోడు బజ్జువాలిగా. వాణ్ణి నేను నిద్రపుచ్చుతాను, కానీ నువ్వు మిగిలిన పని కంప్లీట్ చేసుకో అని బాబుని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వసుంధర కూడా తన పనుల్లో మునిగిపోయింది. మనసు తేలికపడి ఎన్నెన్నో తెలియని ప్రశ్నలతో, ఆలోచనలతో రోజు పూర్తి చేసింది మధు. భార్య పిల్లలతో రోజంతా ఉల్లాసంగా గడిపి అలసి పడక చేరాడు వంశీ. పేరుకే పడుకున్నాడు, కానీ మనసంతా రాధ జ్ఞాపకాలే. గతం తాలూకా స్మృతులలో పయనిస్తున్నాడు. తన మొదటి పరిచయం నుండి చివరి వీడ్కోలు వరకు. వంశీ మదిలో తను 10th క్లాసెస్ స్టార్ట్ అయ్యే టైమ్స్. మే ఐ కమిన్ సార్ అని వినపడింది ఓ కొత్త స్వరం. అంతా ఒక్కసారిగా డోర్ వైపు చూశారు. కొత్త అమ్మాయి, చూడ చక్కగా ఉంది. ఎస్ కమిన్ అని సార్ పర్మిషన్ ఇచ్చి ఫస్ట్ బెంచ్ ఖాళీగా ఉండడంతో కూర్చోమని చెప్పి లెసన్ స్టార్ట్ చేశారు. పరిచయం చేయలేదని అందరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. పీరియడ్ బెల్ ర్యాంగ్ అయింది. సార్ వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్ జీవన్ అడిగాడు చనువుగా, నీ పేరేంటమ్మాయి అని.
చాలా పద్ధతిగా చెప్పింది రాధామాధురి అని. హే, అవునా? ఇదిగో నా ఫ్రెండ్ వంశీకృష్ణ. నువ్వు రాధామాధురి, బాగుంది జోడీ అన్నాడు. అంతే, చివుక్కును తల తిప్పి చూసింది ఎర్రటి కళ్ళతో. వాడికేమో కానీ నాకైతే ఆవిర్లు వచ్చేశాయి ఆ కళ్ళల్లో నిప్పు కణికలు చూసి. వాడికేం బాగానే నవ్వుతున్నాడో నన్ను బుక్ చేసి. ఆ మొదటి చూపులోనే తానేంటో తన ప్రవర్తన ఏంటో సగం అర్థమైపోయింది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ తనని గమనిస్తూనే ఉన్నా. చాలా నెమ్మది స్వభావం గలది, ఎవరి గోలా పట్టనిది, మంచి నడవడిక. తన వరకు వస్తే మాత్రం విడిచిపెట్టని మొండిపిల్ల కూడాను. దానికి ఒక రీజన్ లేకపోలేదు. ఒకరోజు మా ఇంగ్లీష్ సార్ క్లాస్ అవుతోంది. ఆయన ఒక్కసారిగా మధ్యలో ఆపి అక్కడి నుండి చదవమంటారు. అందుకని అందరూ శ్రద్ధగా ఫాలో అవుతారు. ఆ అలవాట్లో మధు లేచి చదువు అన్నారు. తను లేచిందో లేదో బెంచ్ ఎక్కి చదువు అన్నారు. తను కాస్త ఇబ్బందిగానే పైకి ఎక్కింది. ఇదేం రోగమో మాస్టార్కి అని తిట్టుకునేవారు లేకపోలేదు. కానీ స్టేజ్ ఫియర్ పోతుంది అని ఆయన ఒకసారి నేను అడిగితే చెప్పారు. తను చదవడం మొదలుపెట్టింది. ఎంత హాయిగా ఉందంటే ఆ స్వరం, నిజంగా పేరుకు తగ్గట్టే మాధుర్యం. నాకే అలా ఎందుకు అనిపిస్తోందో అర్థం కాలేదు. క్లాస్ అయిపోయింది. సార్ వెళ్ళిపోయారు. అందరూ ఒకటే చిట్చాట్ రాధ వాయిస్ గురించి. అప్పుడు అనిపించింది నాకు, ఓహ్, తన వాయిస్ నిజంగానే అద్భుతం, అందుకే అందరికీ ఎక్కేసింది అని. మరో రోజు సైన్స్ క్లాస్ అవుతుంటే మా జాతి ఆకతాయి ఒకడు పేపర్ బాల్ విసిరాడట తనపైకి. 1-2 సార్లు వదిలేసింది క్లాస్ వినాలని. మూడోసారి ఇక లాభం లేదని ఆ పేపర్లో చిన్న రాయి పెట్టి ముఖానికి విసిరి కొట్టింది. ఆ దెబ్బకి వాడికి చెంప వాచిపోయి సార్కి కంప్లైంట్ చేశాడు. సార్ పిలిచి తిట్టారు. కనీసం రాధ చెప్పేది వినకుండా సారీ చెప్పమన్నారు. నా తప్పు లేకుండా చెప్పను సార్ అంది. ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తానన్నారు సారు. ఏం చేసినా సరే నేను చెప్పను. తను తప్పు చేస్తే పనిష్ చేయడం మానేసి నన్ను సారీ చెప్పమంటారేంటి అని ఘాటుగానే అడిగింది. దాంతో సార్ ఉక్రోషంగా వేగంగా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళారు. అలా వెళ్ళిన ఆయన వారం రోజుల వరకు క్లాస్కి రాలేదు. ఆరా తీయగా తెలిసింది వాళ్ళు పెద్ద వేస్ట్ ఫెలోస్ అని, ఆ అమ్మాయి పద్ధతి గల అమ్మాయి అని, తనని తప్పు పట్టడం కరెక్ట్ కాదు అని ప్రిన్సిపల్ మందలించారని. అందువల్ల 1 వీక్ లీవ్లో ఉన్నారని. సాఫ్ట్ యాంగిలే కాదు, తేడా వస్తే దులిపి పారేసే కోపము ధైర్యము రెండూ ఉన్నాయి అని అర్థమై మరింత ఇష్టం పెరిగింది. ఇలా ఆలోచనల్లోనే ఒక టైంకి నిద్రమాయలోకి వెళ్ళిపోయాడు వంశీ. వేకువనే మేల్కొని అన్ని పనులు ముగించి పూజ పూర్తి చేసుకుని చక్రి బాబు వెళ్ళాక టిఫిన్ చేసి రిలాక్స్డ్గా కూర్చుంది మధు. సోఫాలో ఆనుకుని చిన్నగా కురుస్తున్న వానజల్లుని కిటికీలో నుండి చూస్తూ తన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటోంది మధు. మాధురి మదిలో. తొలిసారి కృష్ణన్ చూశా. కాస్త కోపంగా, తన తప్పు లేకపోయినా తనపై కోపం ప్రదర్శించా. పాపం బెదిరిపోయాడు నా కోపానికి. చాలాసార్లు చూశా కానీ అందరి అబ్బాయిల్లాంటివాడు కాదు కృష్ణ. చాలా అరుదైన మనస్తత్వం కలవాడు. సాయం చేసే గుణం ఉంది. ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ నాన్నగారు పోయాక ఇంటికి పెద్దవాడైన కృష్ణ బయట వర్క్ చేస్తూ స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు. ఇది అది అని లేకుండా చాలా పనులు చేస్తూ ఉండేవాడు. చాలాసార్లు నేను కూడా చూశాను. తాను షాప్లో వర్క్ చేయడం, పేపర్ వేయడం లాంటివి చేస్తూ ఇంటిని పోషిస్తూ కష్టపడి చదివేవాడు. అన్ని వసతులు ఎలా ఉన్నా ఏదో ఒక వంకతో చదువు తప్పించుకునేవారున్న ఈ రోజుల్లో కష్టపడి చదువుతూ క్లాస్ టాపర్ అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. అతని సంస్కారం, విధేయత, బాధ్యత, స్నేహభావం అన్నీ నన్ను కట్టిపడేశాయి. తన చెల్లెలిపై ఉన్న ప్రేమానురాగాలు అయితే చెప్పనక్కర్లేదు. మరి దాదాపుగా కృష్ణకి నేను ఫ్యాన్ అయిపోయాను అనుకుంటూ కృష్ణ మంచితనాన్ని, తన స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ అలా సోఫాలోనే నిద్రపోయింది. అలా రోజులు దొర్లుతూనే ఉన్నాయి. వారి జీవితం సాగుతూనే ఉంది. ఇరువురి జ్ఞాపకాల్లో ఇరువురు, వారి కథలో కొన్ని ఇలా. ఒకరోజు ఇంటర్వెల్లో మధు మనసులో ఏదో దిగులుతో క్లాస్లోకి వచ్చి కూర్చుంది. క్లాస్లో వంశీ ఒక్కడే ఉన్నాడు మధుతో పాటు. కూర్చుంది కానీ కిటికీ వైపు అలా అని చూస్తూనే ఉంది. అది గమనించిన వంశీ చాలాసేపు చూసి ఇక ఉండబెట్టలేక కాస్త ముందుకు అడుగేసి పిలిచాడు. రాధా. హా
అని తిరిగి చూసింది. ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు. వంశీ ఏం లేదు అని సమాధానం చెప్పి మళ్ళీ కిటికీ వైపు తల తిప్పేసుకుంది. తప్పుగా అనుకోకరాదా? ఎందుకో ఈరోజు దిగులుగా ఉన్నావు. ఏమైందో నాతో చెప్పొచ్చు. మంచి ఫ్రెండ్ అనుకో అన్నాడు వంశీ. సరే అని వంశీపై కాస్త మంచి అభిప్రాయం ఉండడంతో చెప్పింది. అక్కడ రోడ్డుపై ఒక ఆయన పాపం ఆకలి అని అందరినీ అడుగుతున్నారు. ఎవ్వరూ ఏమీ ఇవ్వడం లేదు కృష్ణ. నా దగ్గర డబ్బులు లేవు. ఫ్రెండ్ని అడిగితే వేస్ట్, వద్దు, ఇవ్వను అంది. పాపం చాలా బాధ వేస్తుంది కృష్ణ. ఆయనకి నిజంగా ఆకలి అవుతుందేమో, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అంటూ కళ్ళలో నీళ్లు తిప్పుకుంది. ఇదిగో నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, వెళ్ళి ఏదైనా ఇచ్చిరా అని చేతికి అందించాడు. అదేదో నువ్వే ఇవ్వచ్చు కదా కృష్ణ అంది. ఆయనకి ఏదో చేయాలనే తపన నీలో ఉంది రాధా. నేనిస్తే నీకు సంతోషం, అదే నువ్వు ఇస్తే తృప్తి. ఆ ఆనందం నేను నీ కళ్ళల్లో చూడాలి అనుకుంటున్నాను. వెళ్ళిరా అన్నాడు. వెంటనే వెళ్ళి ఆ డబ్బు ఆయనకిచ్చి చూస్తుంది. ఆయన బ్రెడ్డు వాటర్ కొనుక్కొని తన ఆకలి తీర్చుకొని చల్లగా ఉండమని దీవించారు. ఆ క్షణం ఆయన కళ్ళల్లోని ఆనందం మధు మనసులో చెరగా పరుగున వెళ్ళింది వంశీకి చెప్పడానికి. కానీ అప్పటికే క్లాస్లో అందరూ వచ్చేసరికి ఏమీ మాట్లాడలేక మౌనంగా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది. కానీ వంశీని గమనిస్తూ ఉంది. వంశీ ఒక్కసారి వెనక్కి తిరిగి మధుని చూసి హ్యాపీనా అన్నట్టు సైగ చేశాడు. తృప్తిగా నవ్వి కళ్ళతో బదులిచ్చింది. అవును అని మధు. చిన్నగా నవ్వి మరలా మామూలుగా ముందుకు తిరిగిపోయాడు వంశీ. అన్నీ ఉన్నా ఎవరూ ₹1 కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఈ రోజుల్లో తానే కష్టపడుతూ స్వార్థం లేకుండా ఒక మనిషికి సాయం చేసే మనసు ఉన్న వంశీపై అభిమానం పెంచుకుంటుంది మధు. ఎవరికేం అయిపోతున్నా పట్టించుకొని ఈ రోజుల్లో ఎవరో ఆకలి తీర్చాలని ఇంతగా తపన పడుతున్న మధు కల్మషం లేని మనస్సును తలుచుకొని మరింతగా ఇష్టాన్ని పెంచుకున్నాడు వంశీ. వంశీ మధుల మధ్య పరిచయం స్నేహంగా మారింది. వంశీ ఫ్రెండ్ జీవన్, మధు ఫ్రెండ్ ఇందు నలుగురు క్లోజ్ అయిపోయారు. రోజు మాట్లాడుకునేవారు, సరదాగా ఆటలాడుకునేవారు. ఆ ఆటల్లోనూ మాటల్లోనూ చదువులే వారికి. మధ్య మధ్యలో జీవన్, ఇందుల జోక్స్ కూడా. మధు పుస్తకాల పురుగు. వంశీ ఏం తక్కువ తినలేదు, వెరీ షార్ప్. ఇద్దరూ పోటాపోటీగా చదివేవారు. ఒకరోజు మధు, ఇందు డిస్కషన్లో పడ్డారు. ఏంటి విషయం అని వంశీ అడిగితే చెప్పింది. మధు డాడ్ మ్యాప్ కావాలని అడిగితే అట్లాస్ బుక్ తెచ్చి ఇచ్చారు అని. దీన్ని ఎలా చదవాలి అంటూ విసుగ్గా కూర్చుంది. అప్పుడు వంశీ ఒక ఐడియా చెప్పాడు. ఒక పని చేద్దాం మధు అన్నాడు వంశీ. మనసుకు నచ్చిన పేరు రాధ అయినా అందరిలో ఉన్నప్పుడు మధు అని, మధు కృష్ణని వంశీ అని పిలుచుకునేవారు. ఏంటో చెప్పు అంది మధు. ఇందులో చూసి నేనొక నేమ్ చెప్తా, అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. మీరు చెప్తే మేం కనుక్కుంటాం అని జీవన్ని కూడా యాడ్ చేశాడు. సరే అని ఆట మొదలుపెట్టారు. ఇంట్రెస్టింగ్గా ఆట మొదలైంది. పోటాపోటీగా ఏరియాస్ గుర్తించడం అలవాటైపోయింది. మొత్తానికి ఫైనల్గా వంశీనే గెలిచాడు. ఫ్రెండ్స్ కాబట్టి హ్యాపీనే అందరూ. అలా వారానికి పేజ్ చొప్పున 3 monthsలో బుక్ మొత్తం కంప్లీట్ చేసేశారు. ఎంతలా అంటే మ్యాప్ పాయింటింగ్లో వీళ్ళకి తెలియనిది లేనంతగా. ఇలా రకరకాల ఆటలు ఆడుతూ స్టడీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఫైనల్లో వంశీ ఫస్ట్ ర్యాంక్, మధు సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నారు. వంశీ ఎప్పుడూ టాపరే మరి. రిజల్ట్స్ వచ్చాక ఫ్రెండ్స్ నలుగురు సేమ్ కాలేజ్, సేమ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. అలా చదువుతో పాటు తమ స్నేహం కూడా సాగుతుంది. మధు, వంశీ ఇంకా క్లోజ్ అయిపోయారు. ఒకరోజు ఇందు అడిగింది మధుని, మధు వంశీని ఇష్టపడుతున్నావా అని. అవును, అదేంటో తెలీదు, వంశీ అంటే నాకు చాలా ఇష్టం. అయినా వంశీ నచ్చని వాళ్ళు ఉంటారా ఇందు బదులిచ్చింది మధు. నేను అడిగింది అది కాదు, ప్రేమిస్తున్నావా అని. ప్రేమా అని నవ్వేసింది. అవును, ఉందా లేదా? అదేం లేదే, అలాంటి ఫీలింగ్స్ నాకెప్పుడు లేవు. వంశీ చాలా మంచోడు, పైగా క్లోజ్ కదా. నీకు అలా అనిపిస్తుందా? అవును, నాకే కాదు అందరికీ అనిపిస్తుంది. ఓహ్, నాకు తెలీదే. పోనీలే, వాళ్ళెవరో ఏమనుకుంటే మనకెందుకు, మనకు తెలుసు కదా మనమేంటో. సరే అని అక్కడితో ఆ విషయం వదిలేసింది.
ఒకరోజు శ్రావణ శుక్రవారం కావడం వలన ఇంట్లో పూజ చేసుకొని లైట్ పీచ్ కలర్ లంగా ఓణీలో కాలేజీకి వెళ్ళింది మధు. అప్పటి వరకు కంప్లీట్ చుడీదార్లో చూసిన తనని ఒక్కసారిగా అలా హాఫ్ శారీలో చూసేసరికి అబ్బాయిలంతా అవాక్కైపోయారు, పడిపోయారు అని కూడా చెప్పొచ్చు. అందులో జీవన్ కూడా ఒకడు. ఎంత సింపుల్ అమ్మాయి అయినా సాంప్రదాయ దుస్తుల్లో అందంగా కనపడుతుంది. మరి అందానికి అందంలా ఉండే మధుని చూసి వాళ్ళు పడిపోవడంలో తప్పులేదుగా. నిండుగా కుందనపు బొమ్మలా ఉన్నావు మధు అని వంశీ కాంప్లిమెంట్ ఇచ్చేసరికి ఇందు ఉడుక్కుంది. ఎందుకో అమ్మాయిలందరికీ తెలుసు అనుకుంటా. అఫ్కోర్స్ అబ్బాయిలకు కూడా తెలుసు. మధు చిన్నగా నవ్వేసి ఊరుకుంది. ఎవరి వర్క్లో వాళ్ళు మునిగిపోయారు. జీవన్ మాత్రం మధునే చూస్తూ ఉండిపోయాడు. వారం రోజుల తర్వాత మధుతో ఒంటరిగా మాట్లాడాలని పిలిచాడు జీవన్. సరే అని వెళ్ళింది మధు. ఐ లవ్ యూ మధు అని చెప్పాడు జీవన్. సారీ జీవన్, నీపై నాకు అలాంటి ఉద్దేశం లేదు అని సింపుల్గా తిరస్కారం తెలిపింది. ఏం నాకేం తక్కువ? ఏం లోపన్నాలో? ఎందుకు లవ్ చేయవు అని అడిగాడు. ఎక్కువ తక్కువలేంటి జీవన్, మనసుకి అనిపించాలి కదా. అలా ఎలా మాట్లాడుతున్నావు? నీ వర్షన్లో చెప్పాలంటే నీకంటే వంశీ అన్నింటిలోనూ ఎక్కువే, కానీ ఎప్పుడూ నీలా అడగలేదే. అది అర్థమైందా? తనలో ఉన్నది నీలో లేనిది. ఏం తక్కువ నాతో చెప్పించకు, బాగుండదు అని ధీటుగా సమాధానం చెప్పింది. మధు, మరోసారి ఆలోచించు అని వెళ్ళిపోతున్న మధుతో పలికాడు. నాకు ప్రెజెంట్ అలాంటి ఆలోచనలేం లేవు జీవన్. ఒకవేళ ఎప్పుడైనా వస్తే ఫస్ట్ వంశీ గురించి ఆలోచిస్తా తప్ప వేరెవరూ మైండ్లోకి రారు. నువ్వు ఎక్కువ హోప్స్ పెట్టుకోకు. ఏమైంది ఇప్పుడు? ఇలా బాగానే ఉన్నాంగా. మంచి ఫ్రెండ్లా ఉండు, ఇద్దరికీ మంచిది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మధు తనని కాదు అంది అని వంశీపై కోపం పెంచుకున్నాడు జీవన్. ఒకరోజు సరదాగా ఆటలు ఆడుతూ కొట్టుకుంటున్నారు వంశీ, జీవన్. అప్పటికే 2 సార్లు పడబోయాడు వంశీ. అది చూసి మధు కంగారు పడుతూనే ఉంది. వంశీని కళ్ళతో మందలిస్తూనే ఉంది. అయినా వినకుండా ఆటలో మునిగిపోయాడు వంశీ. మధు కేరింగ్ చూసి ఉక్రోషం ఆపుకోలేక ఆటలో భాగంగా మెట్ల మీద నుండి తోసేశాడు వంశీని జీవన్. క్రిందకు దొర్లిపోయాడు వంశీ. పరుగున వెళ్ళింది మధు కంగారుగా. వంశీ లే, చూడు ఒకసారి ఇలా అంటూ తనని పైకి లేపి ముఖాన్ని తన వైపుగా తిప్పుకుంది. అప్పటి వరకు కంగారుగా ఉన్న తన ముఖం కన్నీటి పర్యంతం అయింది. కళ్ళల్లో నీరు జలపాతాలు కాగా కోపం కట్టలు తెంచుకుంది. ఏంటి జీవన్, నీకసలు బుద్ధి ఉందా? ఇలా నా ఆటలాడేది? చూడు ఎంతలా తగిలిందో. కాస్త చూసుకో అక్కర్లేదా? మనలా తనేమైనా అన్నీ ఉన్నవాడా? తనకేమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అంటూ జీవన్ మీద చూపించేసింది ప్రతాపం. ఏంటి వంశీ, చెప్తూనే ఉన్నాను జాగ్రత్త అని. చిన్నపిల్లాడివా, చూసుకోవద్దా? ఇప్పుడు చూడు ఎలా అయిందో అంటూ ఏకధాటిగా ఏడుస్తూనే చిట్లిన పెదవిని తన దగ్గర ఉన్న కర్చీఫ్తో తుడుస్తోంది. ఇందు, వాటర్ అందుకోవే అని పురమాయించి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూస్తోంది తడిచిన కళ్ళతోనే. ఇందు వాటర్ ఇవ్వగానే వంశీకి పట్టి ఫేస్ కడిగి తల మీదుగా ధారగా కాడుతున్న రక్తానికి కర్చీఫ్తో నొక్కిపెట్టి తన చున్నీ చించి గట్టిగా కట్టింది. ఇందు, కాస్త చూసుకో అని చెప్పి పరుగున వెళ్ళి వంశీ మెట్ల మీద నుండి జారి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి సరి దగ్గర పర్మిషన్ తీసుకుంది. వెళ్ళినంత వేగంగానే వచ్చి జీవన్ని కూడా రమ్మని ఇందు, మధు, వంశీని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో ఉంచమనడం వలన జీవన్ని అక్కడే ఉండమని ఆర్డర్ వేసినట్టుగానే చెప్పి మధు, ఇందు రిటర్న్ అయిపోయారు. మధు చనువుతో కూడిన ఆజ్ఞని పాటించడం జీవన్కి ఇష్టంగా అనిపించి ఈసారి ఇష్టంగానే వంశీతో పాటుగా ఉన్నాడు. ఇందు, మధు కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ అయ్యాక వెళ్ళి వంశీ, జీవన్ బుక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. క్లాస్లో ఉందన్నమాటే కానీ మనసంతా వంశీపైనే మధుకి. అలసటగా ఉన్న మధుని చూసి మధు వాళ్ళ అమ్మ అడిగారు, ఏమైంది అంత డల్గా ఉన్నావు అని. అంతా చెప్పింది మధు. చాలా మంచివాడమ్మా. అవును, చాలాసార్లు చెప్పావు కదరా. ఇంటికి తీసుకురమ్మన్నా ఎప్పుడు తీసుకురాలేదు. నెక్స్ట్ వీక్ రమ్మందాం అనుకున్నా అమ్మా, ఇంతలో ఇలా. పోన్లేరా, తగ్గాక తీసుకురా సరేనా? సరే అమ్మా, కానీ కానీ చెప్పు తల్లి. చాలా పూర్ ఫ్యామిలీ అమ్మా. తను వర్క్ చేస్తే కానీ వాళ్ళకి గడవదు. చాలా పెద్ద దెబ్బ తగిలింది. కనీసం వారం రోజులైనా రెస్ట్ తీసుకోవాలి అన్నారు. రెస్ట్ తీసుకోవాలమ్మా, తప్పదు. కానీ తన మామ్, సిస్టర్ గురించి ఆలోచిస్తున్నా. దాని సంగతి రేపు చూద్దాం. కానీ బాగా అలసిపోయావు, నువ్వు తినేసి పడుకో.
సరేమ్మా అని తప్పక దిగులుగానే కదిలింది మధు. కాస్త తినేసి పడుకుంది. మధు ఫాదర్ ఇంటికొచ్చి అడిగారు త్వరగా పడుకున్న తన ముద్దుల కూతురు గురించి. మధు మదర్ అంతా చెప్పి ఏదైనా సాయం చేద్దామన్నారు. సరే, బీరువాలో డబ్బులుంటాయిగా, ఓ 10,000 ఇద్దాం, ఆ అబ్బాయి కోలుకునే వరకు ఉపయోగపడతాయి కదా అన్నారు మధు ఫాదర్. ఏమండి, మరీ అంతా? చేసే పని సంపూర్ణంగా చేయాలి. ఏదో చేశామని గొప్పకు చేయకూడదోయ్. అయినా నా కూతురు ఇంతగా బాధపడుతుంది అంటే ఖచ్చితంగా ఆ కుర్రాడు మంచివాడు అయ్యుంటాడు. మంచి వాళ్ళకి సాయం చేయడంలో తప్పు లేదులే. ఎంత సంపాదించినా మధు ఆనందం కోసమే కదా. ఇప్పుడు అదే చేద్దాం. సరే అండి, అయితే ఉదయం వెళ్దామా? లేదోయ్, నాకు పనుంది. నువ్వు బంగారు తల్లి వెళ్ళిరండి. మొహమాటస్తులు కావచ్చు, ఎలా అయినా సరే డబ్బు ఇచ్చిరండి, సరేనా? అలాగేనండి, అంతగా చెప్పాలా? సరే, భోజనం పెట్టు అని పెట్టాక తినేసి పడుకున్నారు. తన కూతురు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మానవత్వం ఉన్న ఆ తల్లిదండ్రులు వంశీ వాళ్ళ ఫ్యామిలీకి చిన్న సాయం చేయడానికి నిర్ణయించుకున్నారు. తూర్పు తెల్లవారింది. మధు వాళ్ళ అమ్మ తనను లేపి రెడీ కమ్మన్నారు. బద్ధకంగానే లేచి రెడీ అవుతుంది మధు. మధు వాళ్ళ నాన్నని అడిగి డబ్బు మధు పర్సులో పెట్టారు మధు వాళ్ళమ్మ. ఏమండి, మీరు వస్తారా అని అడిగారు మధు వాళ్ళమ్మ ఆమె భర్తని. లేదు, ఈరోజు నాకు కాస్త పనుంది, మీరు వెళ్ళొచ్చేయండి, నేను మరో రోజు వెళ్తా అని చెప్పారు. సరే అని మధు వాళ్ళమ్మ వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పరామర్శకి. వెళ్ళగానే మధు వంశీ వాళ్ళ అమ్మ కాళ్ళకి నమస్కరించింది. అయ్యో, ఇదేంటమ్మా, నా కాళ్లకు నమస్కారం చేస్తావేంటి అని అడిగారు వంశీ వాళ్ళమ్మ ఆశ్చర్యంగా. తప్పేముందండి, పెద్దవారు, ఆశీర్వదించండి అని చిన్న నవ్వుతో పరిచయం మొదలుపెట్టారు మధు వాళ్ళమ్మ. ఎంత సంస్కారం, డబ్బుంది అన్న అహంకారమే లేదు. బహుశా ఇదే సంస్కారం ఈ అమ్మాయిలోనూ ఉంది అని మనసులోనే అనుకొని అతిథులకు ఆతిథ్యం ఇవ్వబోతే ఫార్మాలిటీస్ ఏం వద్దని పక్కనే ఉన్న స్టూల్ తీసుకొని కూర్చొని వంశీతో ఆమె తల్లితో ముచ్చట్లు మొదలుపెట్టారు. మధ్యాహ్నం వరకు ఉండి ఇక వెళ్ళొస్తాం అని చెప్పి కాసిని మంచినీళ్ళు అడిగారు మధు వాళ్ళ అమ్మ. ఏమీ తీసుకోకపోతే వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతారని. నీళ్లు తాగి వంశీకి జాగ్రత్తలు చెప్పి వంశీ వాళ్ళ అమ్మ చేతిలో మధు వాళ్ళ నాన్న ఇచ్చిన 10,000 పెట్టి వీడ్కోలు తెలుపుతారు. ఎందుకిదంతా అని సంభ్రమ ఆశ్చర్యాల్లోనే అడుగుతారు వంశీ వాళ్ళ అమ్మ. పిల్లల ఆనందమే మన ఆనందం అని బదిలిచ్చి బయటకు నడుస్తారు ఇద్దరు. తన ఆలోచనకు ఆమె తల్లి రూపాన్ని ఇచ్చినందుకు ఆనందంగా మధు ఆమెను గట్టిగా వాటేసుకొని ముద్దిచ్చి అంటుంది, ఐ లవ్ యూ మా అని. ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటారు మధు ఫ్యామిలీకి, వంశీ ఫ్యామిలీ. రోజు వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుండేది మధు. అలా 3 రోజులు వెళ్ళాక మధు వాళ్ళమ్మకి మధు వైఖరి నచ్చలేదు. తనకి చెప్పకుండా ఆమె భర్తతో మాట్లాడుతోంది. ఏమండి, మీకో మాట చెప్తాను అంది. హా, చెప్పు. మధు అలా రోజు వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకేం నచ్చడం లేదండి. ఏం, ఎందుకని? ఆడపిల్ల ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి అలా తరచుగా వెళ్తూ వస్తూ ఉంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. ఎవరో ఏదో అనుకుంటారనా, లేక నువ్వే ఏదైనా అనుకుంటున్నావా? తల్లిని, ఆ మాత్రం భయం ఉంటుంది కదండి. భయమా? దేనికి? మన బిడ్డ మీద నమ్మకం లేదా? అది ఏనాడైనా తప్పుగా ఒక మాటైనా అనడం చూసావా? మరి తప్పు చేస్తుంది అని ఎలా అనుకుంటున్నావు? అయ్యో, తప్పు చేస్తుంది అని కాదండి, ప్రేమ అది ఇది అని. అవునా? తప్పే ఉంది, ప్రేమిస్తే మంచిదే కదా. మనం వెతికినా దానికి నచ్చిన వాడిని, అన్ని గుణగణాలు ఉన్నవాడినే తేవాలిగా. అదేదో తననే సెలెక్ట్ చేసుకొనిద్దాం. అది కాదండి, ఈ వయసులో ప్రేమ పెళ్ళి అంటే ఫ్యూచర్ ఏమవుతుంది అని నా భయం. ఏం కాదోయ్, సపోర్ట్ ఉండాల్సిన మనమే అలా భయపడితే ఎలా? నిజంగా ఇద్దరూ ఇష్టపడితే వంశీ కూడా మంచి కుర్రాడేగా. తనకి లైఫ్లో ఎదగడానికి సపోర్ట్ ఇచ్చి ఇద్దరూ సెటిల్ అయ్యాక పెళ్లి చేద్దాం. సరేనండి. ఈలోగా ఎవరు ఏం మాట్లాడినా సమాధానం చెప్పడానికి రెడీగా ఉండు. అంతేకాని నువ్వు భయపడి పిల్లల్ని బాధ పెట్టకు, సరేనా? అలాగేనండి అని నవ్వేసింది ఆమె మనసు తేలికపడి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.